Hi friends, this is Trimutula Swami Bacha. Today I want to discuss the topic about AP budget 2021. Recently, మన ఫైనాన్స్ మినిస్టర్ పొద్దున రాజేంద్ర రెడ్డి గారు మనకి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు అంటే ఆ బడ్జెట్ల యొక్క మెయిన్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ కి ప్రెసెంట్ ఇయర్ కి కంపారిజన్ ఏ విధంగా ఉంది అని మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. Okay friends, before we are going to discuss about this topic, please subscribe my channel. My channel name is BTS Tech World. ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ అదర్ విషయాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. నచ్చితే కనుక ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్, first we know what is the meaning of budget. That is very important here. That means budget అంటే ఒక సంవత్సర కాలంలో మనకయ్యే ఎక్స్పెండిచర్స్ కానీ మనకు వచ్చే ఇన్కమ్స్ కానీ ఎస్టిమేట్ చేయడాన్నే బడ్జెట్ అని పిలుస్తారు. దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ expenditures and incomes in a particular period. In this budget, we have to estimate 1 year expenditures and revenues. That means expected revenues and expenditures. Okay. ikkada entante ee budget annadi basic ga oka samvatsara kalaniki pravesh jarugutundi. But ikkada budget అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటో మీకు తెలుసు ఫ్రెండ్స్. ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్ the years can be divided mainly two types are there. The first one is calendar year, second one is financial year. Calendar year means it is starting from January 1st to ending with December 31st. But financial year will start with April 1st to end with March 31st. That is the main important of financial year. మన బడ్జెట్ అనేది బేసిక్ గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ బేస్ చేసుకుని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు అయ్యే ఎక్స్పెండిచర్స్ కానీ మనకు వచ్చే రిసిప్ట్స్, దట్ మీన్స్ రెవెన్యూస్ కానీ ఎస్టిమేట్ చేయడాన్ని బడ్జెట్ కింద కాల్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఐ ఆల్రెడీ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బడ్జెట్. దట్ మీన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం కనుక మన ఇంట్లో ఒక ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ చేద్దారనుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎస్టిమేట్ చేస్తామండి. అంటే ఆ ఈవెంట్కి ఎంత అవుతుంది, ఎలా ఎస్టిమేట్ చేస్తాం మనం. ఒక ఈవెంట్ చేయాలి అంటే లైక్ ఫుడ్ అరేంజ్ చేయాలి, స్టేజ్ అరేంజ్ చేయాలి, డెకరేషన్ అరేంజ్ చేయాలి, దెన్ అదర్ అంటే ఎలా ఎస్టిమేట్ చేస్తాం. ఓకే, ఫుడ్కి ఎంత అవ్వచ్చు, స్టేజ్కి ఎంత అవ్వచ్చు, అలాగే అదర్ ఎక్స్పెండిచర్స్ ఎంత అవ్వచ్చు అని ఎస్టిమేట్ చేస్తాం. అలాగే ఈ బడ్జెట్ కూడా ఆ విధంగానే ఎస్టిమేట్ చేస్తారు. బట్ ఓకే, నాకు ఒక 2 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది ఒక ఈవెంట్ కి అనే బడ్జెట్ చేస్తున్నాను. బట్ ఐ వాంట్ టు సర్చ్ ఫర్ సోర్సెస్ అంటే రిసిప్ట్స్ అన్నమాట, రెవెన్యూస్. ఆ 2 lakhs నేను ఎక్కడి నుంచి తేగలను. నాకు ఆల్రెడీ సేవింగ్స్ ఉంటే దానిని తీసుకోవచ్చు, లేదంటే బయట నుంచి అప్పు తెచ్చుకోవచ్చు. అంటే ఈ విధంగా ఏంటంటే బడ్జెట్ అన్నది ఒక సంవత్సర కాలంలో అయ్యే ఎక్స్పెండిచర్స్ అలాగే వచ్చే ఇన్కమ్స్ మీద మనం ఎస్టిమేట్ చేస్తాం. ఓకే, లెట్స్ గో డిస్కస్ బేసికలీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బడ్జెట్. లెట్స్ గో హియర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ హౌ టు ఐడెంటిఫై. దట్ మీన్స్ అవర్ చీఫ్ మినిస్టర్, అవర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం 2వ దఫా వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది ఇటీవల. ఈ బడ్జెట్ యొక్క అంచనా వ్యయం, ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఎంత అంటే 2,24,789.18 crores. ఓకే, దీనిని ఇటీవల అసెంబ్లీలో మన రాష్ట్ర ఫైనాన్షియల్, దట్ మీన్స్ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి సంక్షేమ సమ్మిళితం చేసేలా బడ్జెట్ ను రూపొందించారని
వారు చెప్పడం జరిగింది. అదే అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కవితతో ముగించారు. గంటన్నరకు పైగా ఈ బడ్జెట్ జరగడం, అలాగే బడ్జెట్ అంతా కూడా చాలా ఆసక్తిగా జరగడం జరిగింది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మన బడ్జెట్ లో, మన రాష్ట్ర బడ్జెట్ లో, దట్ మీన్స్ మన రాష్ట్ర బడ్జెట్ 2021 బడ్జెట్ లో ఎటువంటి ముఖ్య అంశాలు ఉన్నాయి, మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏ విధంగా అలొకేట్ చేస్తాం, ఏ విధంగా రెవెన్యూస్ రిసీవ్ చేసుకుంటాం అని నేను అనాలిసిస్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లెట్స్ గో సీ. ఓకే, దెన్ నౌ ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే మన బడ్జెట్ లో బేసిక్ గా ఉండేవి రెండు ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అండి, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్స్. రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ అంటే ఏంటంటే ఇక్కడ రెవెన్యూని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది, రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. మన బడ్జెట్ లో బేసిక్ గా మనం ఐడెంటిఫై చేసేది టూ యాక్టివిటీస్ అండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే రాబడి వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే మూలధన వ్యయం అని అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే ఏమీ లేదండి, ఎవ్రీ డే కానీ ఎవ్రీ మంత్ కానీ మనకు అయ్యే ఎక్స్పెండిచర్స్, దట్ మీన్స్ డే టు డే ఆర్ మంత్లీ వైజ్ మనకి ఏదైనా ఎక్స్పెండిచర్స్ అవుతున్నాయి అనుకోండి, వాటిని ఏమంటాం అంటే మనం క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కాల్కులేట్ చేస్తాం. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే లాంగ్ టర్మ్ బిజినెస్, దట్ మీన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, అంటే ఇట్స్ నాట్ హ్యావ్ ఎనీ రికరింగ్ నేచర్. సపోజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, the payment of salaries, then pensions, interest, then expenditure on administrative department, then defense services, then health services. ఇవన్నీ కూడా బేసిక్ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ కానీ డే టు డే కానీ మనకి ఎక్స్పెండిచర్స్ కింద మన గవర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. అందువల్ల వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద చెప్తాం. దెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్ గా మనం అర్థం చేసుకుంటే కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ లో మనం ఇది లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్స్ కింద ఐడెంటిఫై చేస్తాం. అంటే it is having non-recurring nature. Some examples, that means long-term investment purpose. Our government will invest in long-term usage purpose. That means roads, then flyovers, then metro stations, then railway stations, then these are the main important capital expenditures are including in our government. Okay, these are the main important activities. Before we want to know about the budget, first we have to clear about what is the meaning of revenue expenditures, then what is the meaning of capital expenditure. I hope, are you clear? I think. Okay, let's go for next slide. Okay, in our budget we have mainly three important activities. The first one is here, that means the expected budget or estimated budget for 2021. Already I told you the expected budget is 2,24,789.18 crores. Then in that budget expenditures can be divided mainly two types are there. The first one is here, revenue expenditures and that means capital expenditures. Revenue expenditures means రాబడి వ్యయం, then capital expenditures means మూలధన వ్యయం. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ లో ఇక్కడ మనం వాళ్ళు పెట్టేది ఏంటంటే బేసిక్ గా 1,80,392.9 crores పెట్టడం జరిగింది. 1,80,392.65 crores అనేది పెట్టడం జరిగింది. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఫర్ 2021 budget. Then what about capital expenditures? The capital expenditures are 44,396.54 crores. ఇవి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ లోకి వస్తాయి. ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. The total expected budget is 2,24,789.18 is with it. Okay, that is the main important activities including in our budget. Let's go discuss briefly. That means I told you that means in that budget here also having mainly two types of activities, expenditures and receipts. Receipts are revenue. Receipts అంటే ఏమీ లేదండి, మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఒక సంవత్సర కాలంలో మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఏ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ వస్తుంది,
అన్నదాన్ని మనం ఏంటంటే రిసిప్ట్స్ రూపంలో చెప్తాం. అదే విధంగా ఎక్స్‌పెండిచర్స్ అంటే ఒక సంవత్సర కాలంలో మనకయ్యే ఎక్స్‌పెండిచర్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేస్తాం. అవి ఎక్స్‌పెండిచర్స్‌లోకి వస్తాయి. ఫస్ట్ మనం ఏంటంటే రిసిప్ట్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో మనం ఐడెంటిఫై చేస్తారండి. అంటే ఒక సంవత్సర కాలంలో మన గవర్నమెంట్‌కి, మన ఏపీ గవర్నమెంట్‌కి ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది, ఏ విధంగా రెవెన్యూ వస్తుందని ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలి. వాటిని ఏమంటామంటే రిసిప్ట్స్ అంటాం. ఓకే. మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నామండి మనీ ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీ రెవెన్యూ రిసిప్ట్స్. అంటే రెవెన్యూ ద్వారా మనకి వచ్చే ఆదాయం ఎంతంటే 1,61,958.50 crores. నెక్స్ట్ దేని ద్వారా తీసుకొస్తున్నామండి? పబ్లిక్ డెబ్ట్. పబ్లిక్ డెబ్ట్ అంటే బయట నుంచి అప్పు తీసుకోవడం ద్వారా, పబ్లిక్ నుంచి డెబ్ట్ బారోయింగ్ చేయడం ద్వారా మనం 60,257.68 crores మనం అప్పు తీసుకుంటాం. అదేవిధంగా లోన్ రికవరీస్ అంటే మనం పాతవి ఏమైనా లోన్ ఇచ్చి అవి రికవరీ చేసుకుంటున్నాం అనుకోండి. అది ఎంత ఎక్స్పెక్ట్ చేసామంటే మనం లోన్ రికవరీస్ ద్వారా ఎంత ఎక్స్పెక్ట్ చేసాం మనం బడ్జెట్ లో 599.99 crores. ది అదర్ వన్ ఇస్ పబ్లిక్ అకౌంట్ ద్వారా మనం 1,973.01 crores మనం గెయిన్ చేసుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రిసిప్ట్స్ ఆర్ including in our AP budget 2021. Okay, we're also having mainly 4 sources. The first one is here revenue receipts, then public debt, then loan recoveries and public accounts. Okay, let's go. ఇవి మనం ఏంటంటే రిసీవ్ చేసుకున్న రిసిప్ట్స్ అంటే మనకి ఒక సంవత్సర కాలం 2021 కి మనకి ఆదాయం ఏ విధంగా వస్తుందని మనం ఎస్టిమేట్ చేస్తామండి. దీన్ని బేస్ చేసుకుని మన ఎక్స్‌పెండిచర్స్ ఏ విధంగా అలొకేట్ చేస్తాం. లెట్స్ గో సీ. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం డిస్కస్ చేసుకునేది ఎక్స్‌పెండిచర్స్. మనం పెట్టే వ్యయం ఏ విధంగా ఉంటది, ఎక్కడెక్కడ మనం ఎక్కువగా వ్యయాలు పెడుతున్నాం, ఎక్స్‌పెండిచర్ వేటి మీద పెడుతున్నాం. సేమ్ అక్కడ మనం రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా ఎంత వస్తుందంటే అది ఇక్కడ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ద్వారా మనకు అయ్యే వ్యయం ఎంతంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్ ఎంతంటే 1,80,392.64 crores అండి. ఓకే, ఇక్కడ మనం ఎంత రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్ పెడుతున్నాం? 1,80,392.64 crores. ఇక్కడ నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ ఎంత పెడుతున్నాం అండి మనం ఇక్కడ 29,907.62 crores మనం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ ద్వారా ఎక్స్‌పెండిచర్స్ మనం పెడుతున్నాం. అలాగే పబ్లిక్ డెబ్ట్ రీపేమెంట్, పబ్లిక్ నుంచి మనం బారోయింగ్స్ చేసామండి, అది రీపేమెంట్ చేయాలి కదా. దానికి రీపేమెంట్ చేయడానికి ఎంత ఎక్స్పెక్ట్ చేసామండి మనం క్రోర్స్? 13,935.11 crores మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, లోన్స్ ఇవ్వడం లేదా అడ్వాన్సెస్ ఇవ్వడం ద్వారా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామండి? 553.81 crores మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద ఎక్స్‌పెండిచర్స్ incurred in our AP budget for financial year 2021. Are you clear? ఫైనాన్షియల్ ఇయర్ 2021 కి సంబంధించిన ఏపీ బడ్జెట్, రీసెంట్ బడ్జెట్ యొక్క 2020 యొక్క మెయిన్ ఎక్స్‌పెండిచర్స్ ఇంక్లూడింగ్ ఇన్ అవర్ బడ్జెట్. దట్ మీన్స్ ఎస్టిమేటెడ్ బడ్జెట్. There are also including 4 types are there: revenue expenditures, capital expenditures, then public debt, then loans and advances. Are you clear? రెవెన్యూస్ ఏ విధంగా మనం ఎలా వస్తాయో మనం ఐడెంటిఫై చేసాం, మనం పెట్టిన ఎక్స్‌పెండిచర్ ఏ విధంగా ఎక్స్‌పెండిచర్స్ పెట్టామో చూసాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్స్‌పెండిచర్ ఏ విధంగా అలొకేట్ చేసాం, మనం ఏ డిపార్ట్మెంట్ కి ఏ విధంగా అలొకేట్ చేసాం అని క్లియర్ గా మనం డిస్కస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గనుక మనకి రెవెన్యూ అకౌంట్స్. ఓకే, ఇన్ దిస్ రెవెన్యూ అకౌంట్స్ we have to identify the important activities are very important here. The first one here, it can be done mainly ఇక్కడ మనం ఏంటంటే 3 years యొక్క రెవెన్యూ అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ తీసుకున్నామండి. ఇక్కడ మనకి లైక్ ఈ కలర్ ఏంటంటే మనం రెవెన్యూ రిసిప్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ కలర్ ఏంటంటే మనం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఐడెంటిఫై చేస్తాం. 2018 to 19 ఇయర్ చూసుకుంటే కనుక రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి మనకి
1,14,670.86 crores అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేవి 1,28,569.45 crores. అంటే ఇక్కడ మనకి డిఫిసిట్ వచ్చింది, రెవెన్యూ డిఫిసిట్ వచ్చింది. అంటే మనం అనుకున్న రిసీప్ట్స్ అన్నవి అంటే మనకు వచ్చిన ఆదాయం కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి రెవెన్యూ డిఫిసిట్ అనేది వచ్చింది. ఓకే, 2018-19. నెక్స్ట్ అలాగే 2019-20 చూసుకుంటే కనుక మనం అనుకున్న రెవెన్యూ ఎంత అండి? 1,01,871.15 crores అయితే మనకైన ఎక్స్పెండిచర్స్ ఎంత? 1,37,518.07 crores మనకి ఎక్స్పెండిచర్ అయింది. ఇక్కడ కూడా మనకి రెవెన్యూ డిఫిసిట్ అనేది వచ్చింది. ఎందుకంటే మనం వచ్చే ఆదాయం కన్నా మనకు అయ్యే ఖర్చులు అన్నవి ఎక్కువ కాబట్టి మనకి డిఫిసిట్ వచ్చింది. నెక్స్ట్ 2021 చూసుకుంటే అంటే రీసెంట్ గా మనకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్టిమేట్ చూసుకుంటే మనకు వచ్చే రెవెన్యూ ఎంత అండి? టోటల్ ఇందాక చెప్పాను కదా, రెవెన్యూ రిసిప్ట్స్ ఏ విధంగా తీసుకుంటున్నాం, రిసిప్ట్స్ అంటే మనకు వచ్చే ఆదాయం ఏ విధంగా తీసుకుంటున్నాం అండి? చెప్పాను కదా ఇందాక 4 టైప్స్. దట్ మీన్స్ రెవెన్యూ రిసిప్ట్స్, దెన్ పబ్లిక్ డెబ్ట్, దెన్ నెక్స్ట్ పబ్లిక్ డెబ్ట్, దట్ మీన్స్ పబ్లిక్ అకౌంట్స్, దెన్ అలాగే ఇత మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇస్ దేర్. బేసిక్ గా తీసుకునేవి వాటి ద్వారా తీసుకుంటాం. ఓకే, వీటి ద్వారా ఎంత వస్తుంది మనకి? 1,61,958.50 crores రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసాం? బట్ బడ్జెట్ మాత్రం 1,80,392.65 crores అవుతుందని మనం ఎక్స్పెక్టెడ్ చేస్తాం. అంటే మనకు వచ్చే రిసిప్ట్స్ కన్నా రెవెన్యూ కన్నా మనకు అయ్యే ఖర్చులు ఎక్కువ అన్నమాట. ఎంతండి? లైక్ 1,80,000. దట్ మీన్స్ ఓకే, 1,80,000 దరిదాపులో మనకి ఇక్కడ బేసిక్ గా మనకి లాసెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చే మనకి రిసిప్ట్స్ కన్నా మనకి అయ్యే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీఆర్ హ్యావింగ్ సమ్ డిఫిసిట్, రెవెన్యూ డిఫిసిట్ ఇన్ అవర్ బడ్జెట్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్. నేను చెప్పాను మీకు రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా వస్తాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏ విధంగా వస్తాయని నేను చెప్పాను ఆల్రెడీ. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏ విధంగా వస్తాయండి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెట్టాం? రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, then loans and advances, and public debt repayment. These are the main expenses. Okay, this is the main revenue account analysis based on the last 3 previous years. Okay, that is the main response. మీరు ఇక్కడ కనుక అర్థం చేసుకుంటే మనకి లాస్ట్ 3 years నుంచి కూడా మనకి బడ్జెట్ లో డిఫిసిట్ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది. అంటే మనకు వచ్చే ఆదాయం కన్నా మనకు అయ్యే ఖర్చులు ఎక్కువ ఉంటే డిఫిసిట్ అంటాం. మనకు వచ్చే ఆదాయం ఎక్కువ ఉండి ఖర్చులు తక్కువ ఉన్నాయనుకోండి దాన్ని సర్ప్లస్ అంటాం. బట్ ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ మనకు వచ్చే ఆదాయం అన్నది తక్కువ ఉంది, మనకు అయ్యే ఖర్చులు ఏంటి? ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెఫిసిట్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ డిపెండ్స్ అపాన్ ద అనాలిసిస్ అబౌట్ రెవెన్యూ అకౌంట్. లెట్స్ గో డిస్కస్ అనదర్ టాపిక్. లెట్స్ గో ఫర్ అనదర్ వన్. In this situation, already I told you revenue receipts, how we are receiving the revenue receipts. Okay, revenues can be divided mainly 4 types are there in that first slide. Already I told you. In that, one of the revenue source is revenue receipts. That means one of the receipt source is revenue receipts. Revenue receipts ఏ విధంగా వస్తున్నాయి మనకి ఇక్కడ? ఫస్ట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్. సెంట్రల్ ట్యాక్స్ షేర్స్ ద్వారా మనకి ఎంత వస్తుందండి? బేసిక్ గా 32,237.68 crores వస్తుంది. అదే విధంగా స్టేట్ ట్యాక్స్ ద్వారా మనకి ఎంత వస్తుందండి? ఇక్కడ స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ద్వారా 70,679.34 crores వస్తుంది ఇన్కమ్. అలాగే ఇంట్రెస్ట్ రిసీప్ట్స్, మన లోన్స్ ఏమైనా అడ్వాన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు వాటి నుంచి వచ్చే దట్ మీన్స్ వాటి ద్వారా కూడా మనకి ఎంత వస్తుందండి? 17.32 crores వస్తుంది. అలాగే అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇంక్లూడింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ సెంటర్స్, దట్ మీన్స్ like other grants from the top level, that means central and other areas, then we are getting like 59,024.16 crores వస్తుంది. ఓకే, రెవెన్యూస్ రిసిప్ట్స్ లో ఈ విధంగా మనకి 4 types ఆఫ్ రెవెన్యూస్ వస్తాయి అన్నమాట, రిసిప్ట్స్ వస్తాయి. ఫస్ట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, దెన్ స్టేట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ డ్యూటీస్, then only for duties, interest receipts, and other non-tax revenues, that means including grants, then other activities also including is there.
Okay, these are the main revenue receipts are including in our AP budget. That means estimated or expected revenue receipts are there. Okay, let's go discuss. What are the revenue expenditures? I told you in that expenditure, it can be divided mainly 4 types are there. First one, revenue expenditures, capital expenditures, then repayment of public debt and loans and advances. అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ద్వారా ఎంత మనం రిసీవ్ చేసుకుంటున్నాము, లెట్స్ గో డిస్కస్. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ద్వారా ఎంత మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎక్స్పెండిచర్ పెడుతున్నాము. అందులో ఫస్ట్ గా ఏంటంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్స్. డెవలప్మెంట్ మీన్స్ అవర్ స్టేట్ డెవలప్మెంట్ కోసం మనం పెట్టే ఎక్స్పెండిచర్స్ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. దీని మీద మనం ఎక్స్పెండిచర్స్ ఎంత పెడుతున్నాం అంటే 1,32,316.38 crores మనం ఇన్వెస్ట్ చేస్తాం. దట్ మీన్స్ ఎక్స్పెండిచర్స్ ఎక్స్పెక్టెడ్ చేస్తాం అన్నమాట. ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్స్ ఫర్ అవర్ స్టేట్. ద నెక్స్ట్ వన్ ఇస్ హియర్ డెప్ట్ సర్వీసెస్. డెప్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి మనం 20,883.20 crores మనం ఇన్వెస్ట్ చేస్తాం. దట్ మీన్స్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫ్ అవర్ స్టేట్. దాని మీద ఎంత ఎక్స్పెండిచర్స్ ఎస్టిమేట్ చేస్తామండి, 7,381.84 crores మనం ఎస్టిమేట్ చేస్తాం. అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్ ఛార్జెస్. ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అయ్యే ఛార్జెస్ మనం ఎంత ఎస్టిమేట్ చేస్తామండి, 1,127.63 crores కింద మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే అదర్ ఎక్స్పెండిచర్స్. అదర్ ఎక్స్పెండిచర్స్ హౌ మచ్ ఇస్ దే, 18,683.59 crores మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా వస్తాయి మనం ఐడెంటిఫై చేస్తాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కూడా ఏ విధంగా వస్తాయో చూసాం. ఇక్కడ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ హైయెస్ట్ వచ్చేది దేని నుంచి అంటే ఎక్కువ దేని మీద ఇన్వెస్ట్ చేస్తాం అంటే మనం, దట్ మీన్స్ ఎక్స్పెండిచర్స్ పెడుతున్నాం అంటే ఎక్స్పెక్ట్ చేసింది డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్స్. దెన్ నెక్స్ట్ వన్ డెప్ట్ సర్వీసెస్, దెన్ నెక్స్ట్ వన్ అదర్ ఎక్స్పెండిచర్స్, దెన్ ట్యాక్స్ కలెక్షన్ సర్వీసెస్, నెక్స్ట్ వన్ administrative service. These are the main revenue expenditures including in our budget 2021. Okay, let's go for another topic we will discuss. Are you clear? I think what are the revenue expenditures, what are the revenue receipts? Okay, then this is also very important here for using that one is there. That means expenditures on capital account. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాము బేసిక్గా చూసుకుంటే కనుక లాస్ట్ ప్రీవియస్ 5 years చూసుకుంటే 2016 to 17 లో 15,180 crores పెట్టాం మనం. ఇక్కడ చూసుకుంటే 13,000, దట్ మీన్స్ 17 to 18 ఇయర్ లో చూసుకుంటే కనుక 13,490.71 crores పెట్టాం. ఇక్కడ దట్ మీన్స్ 18 to 19 చూసుకుంటే 19,976.33 crores పెట్టాం. ఇక్కడ చూసుకుంటే కనుక 2019 to 20 బడ్జెట్ లో 12,845.49 crores పెట్టాం. బట్ ఇక్కడ ప్రెసెంట్ బడ్జెట్ లో మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే 29,907.6. రిమైనింగ్ 5 years తో పోల్చుకుంటే కనుక ప్రెసెంట్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అండి. ఓకే, దట్ ఈస్ ద హైయెస్ట్ ఎక్స్పెక్టెడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ బడ్జెట్ ఈస్ దేర్. ఆర్ యు క్లియర్? Okay, that means this is the expenditure on capital account, the comparison among last 5 previous years. The present year is having very highest value of capital expenditure. Okay, let's go discuss the next expenditure. Then sector wise allocation. That means ante manaku vachina expenditures ni sector wise ela allocate chesamu. దట్ మీన్స్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ని ఏ విధంగా అలొకేట్ చేస్తాం అంటే చెప్పాం కదా మనం 2,24,789 crores మనం ఎక్స్పెండిచర్ బడ్జెట్ లో ఎస్టిమేట్ చేసాం. అంటే ఎక్స్పెండిచర్ అవుతుందని ఎస్టిమేట్ చేసాం. ఆ ఎక్స్పెండిచర్స్ ని ఏ విధంగా అలొకేట్ చేసాం. ఇక్కడ బేసిక్ గా నేను డివైడ్ చేసింది ఏంటంటే ఇక్కడ 3 types డివైడ్ చేశాను. ద ఫస్ట్ వన్ ఈస్ హియర్ దిస్ కలర్, దట్ మీన్స్ సోషల్ సర్వీసెస్, this color economic services, this color general services. ఓకే, సోషల్ సర్వీసెస్ మీద ఎంత పెట్టానండి నేను టోటల్ ఓవరాల్ గా నా యొక్క బడ్జెట్ లో, దట్ మీన్స్ 2021 బడ్జెట్ లో 43% మనం బడ్జెట్ అనేది దానికి సోషల్ సర్వీసెస్ మనం కేటాయించడం జరిగింది. టోటల్ బడ్జెట్ లో 43% మనం కేటాయించడం జరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ ఎకనామిక్ సర్వీసెస్ లో మనం ఎంత అండి
27% మనం పెట్టడం జరిగింది ఎకనామిక్ సర్వీసెస్. దెన్ జనరల్ సర్వీసెస్, దట్ మీన్స్ అదర్ సర్వీసెస్ ఎంత పెట్టామని మనం 29.61% పెట్టడం అనేది జరిగింది. దిస్ ఇస్ టోటల్ sector wise allocation of our budget, KP budget 2021. It can be divided mainly three types are there: social services, then economic services, and general services. Okay, are you clear, friends? Okay, let's go take another important activities in our budget. Okay, ikkada sector wise allocation of funds lo మనం బేసిక్ గా పెట్టిన social services. Social services means social activities. Okay, let's go see. Okay, in that social services, how we are allocating? Okay, social services లో మనం 43% పెట్టాం కదా బడ్జెట్ లో. ఆ సోషల్ సర్వీసెస్ లో దేని మీద ఎంత పర్సెంటేజ్ మనం ఇన్వెస్ట్ చేసాము, దట్ మీన్స్ ఎక్స్పెండిచర్స్ ఎక్స్పెక్ట్ చేసాము. ఇక్కడ చూసుకుంటే గనక మనం బేసిక్ గా ఫస్ట్ జనరల్ ఎడ్యుకేషన్, ఫస్ట్ యాక్టివిటీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ కి మనం 18.44% మనం expenditure estimate చేస్తామండి వెల్ఫేర్ యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ వన్ జనరల్ ఎడ్యుకేషన్ కి మనం 11.21% అనేది మనం ఎస్టిమేట్ చేస్తాం. నెక్స్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మనం ఎంత ఎస్టిమేట్ చేస్తామండి బడ్జెట్ 0.15%. దెన్ మెడికల్ 5.08%. దెన్ హౌసింగ్, that means providing housing loans, that means 1.64%. Then PR, INBR also including 0.12%. Then labor and employment 0.37%. Then security and welfare 1.55%. Then urban development 3.60%. Then water and supply and sanitation 0.73%. Then next art and culture 0.01%. Then sports and youth services 0.07%. Among all these social services, the welfare services is the main important service, and also మనం ఎక్కువగా allocate చేసింది ఏ సర్వీస్ మీద అండి, వెల్ఫేర్ సోషల్ సర్వీస్ మీద మనం ఎక్కువగా allocate చేస్తాం. నెక్స్ట్ దేని మీద allocate చేసామంటే జనరల్ ఎడ్యుకేషన్ మీద మనం allocate చేయడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ సెక్టర్ వైజ్, దట్ మీన్స్ allocation of our budget based on our social services. Let's go see next slide. ఎకనామిక్ సర్వీసెస్. ఓకే, మనం బడ్జెట్ ఎక్స్పెండిచర్ 3 టైప్స్ కింద అలొకేట్ చేస్తామండి: సోషల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్ అండ్ జనరల్ సర్వీసెస్. ఎకనామిక్ సర్వీసెస్ ప్రకారం ఎలా మనం ఇన్వెస్ట్ చేస్తామో లెట్స్ సీ. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ మనం 6.06% మనం అలొకేట్ చేస్తాం అగ్రికల్చర్ సర్వీసెస్ మీద. అలాగే ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ దాని మీద ఎంత చేసామండి మనం 5.25% మనం లైక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే ఇండస్ట్రీ అండ్ మినరల్స్ 1.2%. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ is not there any 0% will be here. Then rural development 6.72%. Then same way here, energy 3.11%. That means 3.11%. And transportation 3.22%. And general eco services 1.82%. Okay, these are the main important economic services we are estimating in our budget. Okay, our total economic services budget, these are the main important activities also including is there. Okay, let's go see next one. Next one is here based on that means Navaratnala scheme లో బేసిక్ గా మన ఏపీ సీఎం జగన్ గారు అంటే కొన్ని పథకాలకి వాళ్ళు ఆయన అంటే ఎంత అమౌంట్ అలొకేట్ చేశారని ఇప్పుడు కంపారిజన్ చూసుకోవచ్చు అండి. ప్రీవియస్ ఇయర్ కి ప్రెజెంట్ ఇయర్ కి డిఫరెన్స్ ఎంత ఉంది అదంతా కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం జగనన్న అమ్మఒడి ప్రకారం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 6,301.98 crores అయితే ఈ ఇయర్ మాత్రం బడ్జెట్ లో 6,000 crores ని వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ప్రెసెంట్ ఇయర్ 301.98 crores అనేది తగ్గించడం జరిగింది. దట్ ఈస్ ద ప్రెసెంట్ బేస్డ్ ఆన్ అమ్మఒడి స్కీమ్, జగనన్న అమ్మఒడి స్కీమ్.
దెన్ నెక్స్ట్ చూసుకుంటే కనుక జగనన్న విద్యా దీవెన. జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన. జగనన్న విద్యా దీవెన అంటే బేసిక్ గా ఇది లైక్ ఫీజు రియంబర్స్మెంట్. జగనన్న వసతి దీవెన అంటే ఇది స్కాలర్షిప్ అనమాట. ఓకే, ఇక్కడ జగనన్న విద్యా దీవెన చూసుకుంటే కనుక మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ 1999.32 క్రోర్స్ అయితే ప్రెసెంట్ ఇయర్ 3009.900 క్రోర్స్, అంటే 3009 క్రోర్స్. డిఫరెన్స్ చూసుకుంటే కనుక 1000 క్రోర్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే జగనన్న వసతి దీవెనలో చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ చూస్తే 993.61 క్రోర్స్ కి అయితే ప్రెసెంట్ ఇయర్ 2000 క్రోర్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కూడా 1000 క్రోర్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత అమౌంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనకి చాలా కాలేజెస్ కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద జగనన్న విద్యా దీవెన. నెక్స్ట్ చూసుకుంటే గనక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ లో 1305 క్రోర్స్ అయితే ప్రెసెంట్ ఇయర్ 1900 క్రోర్స్ కేటాయించడం జరిగింది. అంటే ప్రీవియస్ ఇయర్ కన్నా ప్రెసెంట్ ఇయర్ బడ్జెట్ లో దట్ మీన్స్ 6,600 క్రోర్స్ అనేది పెరగడం జరిగింది. డిఫరెన్స్ చూసుకుంటే 600 క్రోర్స్ అనేది పెరగడం జరిగింది ప్రీవియస్ ఇయర్ కి ప్రెసెంట్ ఇయర్ కి. ఫ్యాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ద నెక్స్ట్ స్కీమ్ ఈస్ వైఎస్ఆర్ రైతు భరోసా. వైఎస్ఆర్ రైతు భరోసా చూసుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్ లో 3615.60 క్రోర్స్ అయితే సేమ్ ఇయర్ కూడా సేమ్ అదే మెయింటైన్ చేయడం జరిగింది, 3615.6 క్రోర్స్. ఇక్కడ మాత్రం చేంజ్ లేదు. రైతు భరోసా స్కీమ్ లో మాత్రం ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ లో చేంజ్ లేదు. ప్రీవియస్ ఇయర్ ఎంత అయితే ఎస్టిమేట్ చేశారో సేమ్ ప్రెసెంట్ ఇయర్ కూడా దాన్ని బేస్ చేసుకుని చేయడం జరిగింది. ద నెక్స్ట్ స్కీమ్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 14,883.16 క్రోర్స్ అయితే ప్రెసెంట్ ఇయర్ 16,000 క్రోర్స్ కి పెంచడం జరిగింది. అంటే దాదాపు 1200 క్రోర్స్ ని పెంచడం జరిగింది. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసెంట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ ఇక్కడ 1200 క్రోర్స్ ని పెంచడం జరిగింది లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి చూసుకుంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ప్రీవియస్ ఇయర్ కి ప్రెసెంట్ ఇయర్. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ టు ఎంఎస్ఎంఈస్. దట్ మీన్స్ రీసెంట్ గా బేసిక్ గా మనకు తెలిసిందే లైక్ ఫ్లడ్స్, దట్ మీన్స్ కరోనా వైరస్ వల్ల ఎంఎస్ఎంఈస్ అన్ని మూతపడడం జరిగింది. చాలా వరకు కొన్ని లైక్ సిక్ ఇండస్ట్రీ టైప్ లోకి వెళ్ళిపోయినాయి. చాలా మంది ప్రొడక్షన్ లేక ప్రాఫిట్స్ లేక చాలా మూతపడడానికి రెడీగా ఉన్నాయి. ఇటువంటి టైంలో వాళ్ళని ప్రోత్సహించడానికి ఇన్సెంటివ్స్ కింద వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ఎంతంటే 905.24 క్రోర్స్ ని వాళ్ళు బడ్జెట్ లో ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇన్సెంటివ్స్ టు ఎంఎస్ఎంఈ, మీడియం స్మాల్ స్కేల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. దెన్ నెక్స్ట్ దిశ పోలీస్ స్టేషన్స్. దిశ పోలీస్ స్టేషన్స్ కూడా లాస్ట్ ఇయర్ అన్నది ఏమీ లేదు. బేసిక్ గా ప్రెసెంట్ ఇయర్ ఏంటంటే 49.60 క్రోర్స్ ని ఇన్వెస్ట్ చేయడం, దట్ మీన్స్ ఎక్స్పెక్ట్ కేటాయించడం జరిగింది దిశ పోలీస్ స్టేషన్ వరకు. నెక్స్ట్ వైఎస్ఆర్ కాపు నేస్తం. వైఎస్ఆర్ కాపు నేస్తానికి 350 క్రోర్స్ వాళ్ళు ఈ సంవత్సరంలో కేటాయించడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే మనకి ఏమీ లేదు. ప్రెసెంట్ ఇయర్ అయితే మనకి 350 క్రోర్స్ వాళ్ళు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా పథకం. వైఎస్ఆర్ ఆసరా చూసుకుంటే కనుక 6,300 క్రోర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దట్ మీన్స్ కేటాయించడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా పథకం. నెక్స్ట్ వైఎస్ఆర్ జగనన్న చేదోడు. ఈ పథకానికి చూసుకుంటే కనుక మనకి 247.04 క్రోర్స్ అనేది కేటాయించడం జరిగింది వైఎస్ఆర్ జగనన్న చేదోడు. బట్ వైఎస్ఆర్ గృహ వసతి, దట్ మీన్స్ హోమ్ లోన్స్. హోమ్ లోన్స్ చూసుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్ కి ప్రెసెంట్ ఇయర్ కి కంపారిజన్ చూస్తే ప్రీవియస్ ఇయర్ లో 3,371.60 క్రోర్స్ అయితే ప్రెసెంట్ ఇయర్ 3,000 క్రోర్స్ అనేది వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే ప్రెసెంట్ ఇయర్ తో పోల్చుకుంటే ప్రీవియస్ ఇయర్ లో ఎక్కువ ఉంది, ప్రెసెంట్ ఇయర్ తగ్గింది. హౌ మచ్? దట్ మీన్స్ 371.60 క్రోర్స్ అనేది తగ్గించడం జరిగింది. దట్ మీన్స్ వైఎస్ఆర్ గృహ వసతి. నెక్స్ట్
వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 194.12 crores అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ 200 crores అన్నది పెంచడం జరిగింది. అంటే 6 crores అన్నది పెంచడం జరిగింది. Okay, these are the main important activities are including in that our AP budget 2021 main important activities. These are very very important factors including in that budget. అంటే ఈ అనాలిసిస్ ని ఎందుకు చేయడం జరిగిందంటే అంటే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ ఇయర్ అండ్ ప్రెసెంట్ ఇయర్. అండ్ చాలా మందికి బడ్జెట్ గురించి తెలియడం జరగదు. బడ్జెట్ అంటే ఏంటి, అందులో ఏం ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎలా మనం బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తాం అనేది దానికోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లెట్స్ గో సీ. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ అంటే ఏంటి, దెన్ బడ్జెట్ లో మనం ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అలాగే బడ్జెట్ లో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. రిసిప్ట్స్ ఏ విధంగా వస్తాయి, దట్ మీన్స్ అంటే రెవెన్యూ ఏ విధంగా వస్తుంది, అలాగే ఎక్స్పెండిచర్స్ ఏ విధంగా మనం ఖర్చు పెట్టవచ్చు. రిసిప్ట్స్ అనేవి ఎన్ని రకాలుగా వస్తాయని మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను. రెవెన్యూ రిసిప్ట్స్, పబ్లిక్ డెబ్ట్స్ అండ్ లోన్ రికవరీస్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ రెవెన్యూ రిసిప్ట్స్ లో. అలాగే రెవెన్యూ దట్ మీన్స్ ఎక్స్పెండిచర్స్ లో 4 టైప్స్ ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, capital expenditures, public debt repayments, and loans and advances. And next one is here. That means these are the 4 important expenditures also including is there. Already చెప్పాను రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి, the differences between the revenue receipts and revenue expenditures. Revenue receipts and revenue expenditures. Revenue receipts కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటే మనకి బడ్జెట్ డెఫిసిట్ వస్తుంది, రెవెన్యూ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది. మనకు వచ్చే రిసిప్ట్స్ కన్నా ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉంటే రెవెన్యూ అన్నది సర్ప్లస్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అంటే మనకు వచ్చే ఆదాయం కన్నా మనకు అయ్యే ఖర్చు తక్కువ ఉందనుకోండి మనకి సర్ప్లస్ వస్తుంది. మనకు వచ్చే ఆదాయం కన్నా మనకు అయ్యే ఖర్చు ఎక్కువ ఉందనుకోండి మనకి డెఫిసిట్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ప్రతి ఇయర్ కూడా లాస్ట్ 3 years చూసుకుంటే మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది బడ్జెట్ ప్రకారం. ద నెక్స్ట్ ఆల్రెడీ ఐ టోల్ యూ వాట్ ఆర్ ద రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ దేర్. ఎలా వస్తుంది రెవెన్యూ రిసిప్ట్స్, ఏ విధంగా వస్తుంది, సెంట్రల్ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది, స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ద్వారా వస్తుంది, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ద్వారా వస్తుంది, అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా వస్తుంది. అలాగే ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏ విధంగా అవుతున్నాయి, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్స్, డెప్ట్ సర్వీసెస్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ట్యాక్స్ కలెక్షన్ చార్జెస్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ ద్వారా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఐ టోల్డ్ యూ. అలాగే సెక్టర్ వైజ్ అలొకేషన్ ఏ విధంగా జరిగింది, బోత్ టోటల్ ఇక్కడ బేసిక్ గా 3 categories డివైడ్ చేయడం జరిగింది. సోషల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్ అండ్ జనరల్ సర్వీసెస్. బేసిక్ గా సోషల్ సర్వీసెస్ మీద 43% పెట్టడం జరిగింది. నెక్స్ట్ జనరల్ సర్వీసెస్, థర్డ్ వన్ ఎకనామిక్ సర్వీసెస్. సోషల్ సర్వీసెస్ అంటే ఏమేమి ఉన్నాయో మనం చెప్పడం జరిగింది ఇక్కడ. ఫస్ట్ దీనికి అత్యధికంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ జనరల్ ఎడ్యుకేషన్ మీద పెట్టడం జరిగింది. అలాగే ఎకనామిక్ సర్వీసెస్ లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ మీద ఎక్కువ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ అండ్ ఫుడ్ కంట్రోల్ ద్వారా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండస్ట్రీ, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. ద నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను జగనన్న అమ్మఒడి డిఫరెన్స్ ఏంటో, నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన డిఫరెన్స్ ఏంటో, దెన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రీవియస్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ కి డిఫరెన్స్ ఏంటో, దెన్ వైఎస్ఆర్ రైతు భరోసా, దెన్ పెన్షన్ కానుక, దెన్ ఇన్సెంటివ్స్ టు ఎంఎస్ఎంఈ, దెన్ దిశా పోలీస్ స్టేషన్, దెన్ వైఎస్ఆర్ కాప్ నేస్తం, దెన్ వైఎస్ఆర్ ఆసరా, దెన్ వైఎస్ఆర్ జగనన్న చేదోడు అండ్ వైఎస్ఆర్ గృహవసతి అండ్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం. These are the main important analysis factors are involved in our AP budget 2021. Okay, thank you friends. Then if you have any doubts, then please ask me. Thank you for your support. Thank you.